తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. బంగారం ఆకాశాన్ని అంటి కూర్చుంది, ఒకవైపు తగ్గుతుంది అంటున్నారు. ఆ విషయం అలా పక్కన పెడితే ఇప్పుడు అక్షయ తృతీయ వచ్చేస్తుంది. బంగారం షాపులన్నీ కిక్కిరిసిపోతూ ఉంటాయి. ఎంత కాస్ట్ అయినా అంత మాసమైనా తెచ్చుకోవాలని చాలామందికి సెంటిమెంట్గా ఉంటుంది. కానీ అక్షయ తృతీయకి బంగారానికి ఎందుకు గురుగారు అంతగానం లింక్ వచ్చింది? నిజంగా బంగారం కొనాలా? కొంటే నిజంగా ఐశ్వర్యం ఇంటికి వచ్చినట్టేనా? అక్షయంబుగ కాశిలోపలి అన్నపూర్ణ భవాని వై, సాక్షి గణపతి కన్న తల్లివి, సద్గుణావతి శాంభవి, మోక్షమొసగుటకు కనక దుర్గవు మూల కారణ శక్తివి, శిక్షసేతువు దుష్టజనులను శ్రీగిరి భ్రమరాంబిక, గజతురగ సహస్రం గోకులం భూరిదానం, కనకరజిత పాత్రం మేదినీ సాగరాంతం, ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం, నభవతు సమతుల్యం అన్నదాన సమానః. ఈ రెండు శ్లోకాలకి అక్షయ తృతీయకి సంబంధం. బంగారానికి అక్షయ తృతీయకి సంబంధమే లేదమ్మా. కేవలం అక్షయ తృతీయకి బంగారం కొనాలి అనేటువంటి దాంట్లో ప్రాశస్త్యం ఎక్కడా లేదు. ఏ పురాణంలోనూ చెప్పబడలేదు, ఏ విధానంలోనూ వివరింపబడలేదు. 15 సంవత్సరాల క్రితం ఈ మాటే లేదు. ఈ మాటే 15-20 ఏళ్ళ క్రితం లేదు. ఈ మధ్యకాలంలో విపరీతంగా వచ్చేసేసి ఆడవాళ్ళకు కూడా పిచ్చ పట్టినట్టుగా పట్టి అదొక ఎమోషనల్గా కొనకపోతే ఏదో అవుతుందని చెప్పి కొని నాశనం కావటం కన్నా కొనకుండా చేయవలసినవి చేస్తే చాలండి. అక్షయ తృతీయ రోజు నాడు తప్పకుండా చేయవలసింది ఏంటి గురుగారు? వెండి. మన ఇంటికి ఒక బ్రాహ్మణి పిలవటమా, మనం మన గురుగారింటికి వెళ్ళటమా, మన ఇంటికి ఆడబిడ్డని పిలవటమా, లేదా తమ్ముడిని పిలవటమా, వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు పెట్టి వాళ్ళకి వెండి వస్తువు ఏదైనా ఒకటి ఇవ్వాలండి. అవునా గురుగారు? చిన్న చెంబైనా, చిన్న కప్పు అయినా ఆ కప్పు నిండా పాలు పోసి వస్త్రం పెట్టి బ్రాహ్మడికి ఇవ్వటం, ఆడబిడ్డని తమ్ముణ్ణి పిలుచుకొని కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళకి వెండికి సంబంధించింది ఏదైనా ఇవ్వటం, అది తిరిగి 1000 రెట్లు ఇచ్చేలా చేస్తుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం అక్షయంబుగ కాశిలోపలి అన్నపూర్ణ భవాని వై. అన్నపూర్ణ అమ్మవారికి చేయవలసినటువంటి కొన్ని ఆరాధనలు చేసి అన్నం పెట్టు అక్షయంగా. లేదు ఒక కూర ఒక పప్పు కాకుండా పప్పు కూర వేపుడు ఇట్లా మొత్తం మృష్టాన్న భోజనము అంటారంటే షడ్రసోపేతంగా అన్ని రకాలుగా ఉన్నట్టుగా విస్తరణ నిండా తృప్తిగా ఉండేటువంటి భోజనం కనీసం 10 మందికి పెట్టు. తొక్కులతో ఎవరికి పెట్టలేదంటే 10 మందికి పెట్టగలిగితే అది వృద్ధి. ఎంతటి శక్తిని ఇస్తుంది అది? గజతురగ సహస్రం ఏనుగులు, గుర్రాలు ఇటువంటివి ఒక 1000 దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది? గోకులం భూరిదానం. గోష్ఠాలు, గోకులాలు అంటే గోసత్రాలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ గోష్ఠములు ఉంటారు వాటిని. ప్రపంచంలో ఎన్నైతే ఉంటాయో అన్ని గోకులాలు, అన్ని గోవులను దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది? భూరిదానం. భూరి అంటే ఇక విశేషంగా ఇది లేదు అనేటది లేదు. భూరి విరాళం, భూరిగా విరాళం ఇచ్చారంటారు చూసారండి, ఇంత అని కాకుండా ఇచ్చేసేయటం. కనకరజిత పాత్రం. కనకరజితములు అంటే వెండి బంగారములు పాత్రములు. కనకరజిత పాత్రం మేదిని సాగరాంతం. సాగరం అనేటువంటి సముద్రం అలలు ముందుకు వచ్చి వెళ్తుంటాయి, అవి కూడా కనిపించకుండా వాటిని మొత్తం పరిచేస్తే ఎంత ఫలితం వస్తుంది? ఉభయకుల పవిత్రం. 2 ఒక్క వంశాలని ఉద్ధరింపజేసేటువంటిది కన్యాదానం.
అటువంటి కోటి కన్యలను దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది. నభవతు సమతుల్యం, దేనికి కూడా ఇది సమతుల్యం కాదు. ఒక్క మనిషికి అన్నం పెడితే కనీసం మృష్టాన్నంగా, ఏదండి మృష్టాన్నం, అన్ని రకాల పదార్థాలు నిండుగా పూర్ణం బుర్రలు కానీ గారెలు పులిహార చిత్రాన్ని ఇవన్నీ రకరకాలుగా మృష్టాన్న భోజనం అనేటువంటిది తృప్తిగా పెడితే నభవతు సమతుల్యం. ఒక్క మనిషికి అన్నం ప్రసాద వితరణ, అన్నదానం అనకూడదు, మహాపాపం గబిక్కి నోటి వచ్చింది. ఒక్క మనిషికి కడుపు నిండా అన్నం కనుక పెడితే ఆ రకంగా అంతటి మించిన ఫలితం వస్తుందమ్మా. అక్షయ తృతీయ అంటే మనం ఏదైతే ఇచ్చామో అది మనకు అక్షయంగా ఇచ్చేటువంటి స్థితి ఏర్పడుతుంది. మనం చేసే దాన్ని బట్టి బంగారం కనుక కొన్నాము అంటే పాతాళానికి వెళ్తామమ్మా. ఎందుకు గురుగారు, మరి మీరు ఎసెట్లా ఉండిపోతుంది కదా, అవసరానికి ఉపయోగపడుతుంది కదా గురుగారు. నువ్వు చేసేటువంటి పుణ్యం నీకు అవసరం రాకుండా చెయ్యాలమ్మా. నాగార్జున గారు చెప్పారని చెప్పి అదేదో జోయాలో కసా కళ్యాణ్ జ్యువెలరీ కొని నా వెంకటేష్ గారు చెప్పారని చెప్పి ముత్తూట్లో తాకట్టు పెట్టడం దేనికి? అయ్యరామా, మనం అన్నామని కదండి. అంతే కదా. మనం చేసేటువంటి ఏదైతే కనుక విశిష్టమైన ప్రక్రియ ఉంటుందో అది అక్షయంగా చెప్పబడింది కదా, అంత ఫలితం మనకు వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. రైట్. నువ్వు కనీసం ఇక ఎవ్వరికీ పెట్టలేదంటే 10 మందికి భోజనం పెట్టు. ఈశ్వర సంఖ్య 11 పెట్టు. రైట్. భగవంతుడు నీకు ప్రతి పూట 11 మందికి అదే రకమైన భోజనం పెట్టేటువంటి యోగాన్ని ఇస్తాడు. ఆ రోజు నీకు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన కర్మ పడుతుందా? మరి ఇవాళ కొనుక్కోవడం దానికి ఎప్పుడో కష్టం వస్తే తాకట్టు పెట్టడానికి ఉపయోగిస్తుంది అంటే అది కరెక్ట్ కాదు కదమ్మా. అంటే మన ఆలోచనలు ఇవాళ బంగారం కొంటే రేపు తాకట్టు ఉపయోగిస్తాయి కదా అనుకుంటున్నాం. అసలు కొనే ముందే తాకట్టు అంటున్నాం మనం. మరే అవును గురుగారు, మైండ్ సెట్ నిజంగా అందరూ అలాగే ఉంది. కొనే ముందే తాకట్టు అంటున్నప్పుడు అది ఇంకా మన దగ్గర ఎందుకు ఉంటుందండి? మరే ఒక్కసారి తాకట్టులో ఒక బంగారం వెళ్తే మన ఇంట్లో మళ్ళీ ఉండదండి, గుర్తుపెట్టుకోండి జీవితంలో. సో అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కాదు, వెండి దానం కానీ అన్న వితరణ కానీ చేయాలి. ఈ రెండు అది చాలా చాలా శ్రేయస్కరం అంటున్నారు. చాలా కాదమ్మా, ఇప్పుడు చెప్పాక ఉభయ కుల పవిత్ర, ఇంతకు మించినట్టు దాన్ని మించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఫలితం ఇంకొకటి లేదు ఆ రోజున చేసేటువంటిది. దాన్నే అక్షయ తృతీయ అంటారు. క్షయము కానటువంటిది, క్షయము లేనటువంటిది, క్షయము చూడనటువంటిది. అక్షయం అంటే ఇక లేదు అనే మాట ఉంటుంది కదా. మరి లేదు అనే మాట మనకు కావాలి అంటే ఎప్పుడు బంగారం కొని అప్పుడు నేను తాకట్టు పెడతా అంటే ఇక లేదు అనే మాట ఉంటేనే తాకట్టు పెట్టేది. ఆ కర్మ ఎందుకండి మనకు? విచిత్రం చూడండి, ఎంత చెప్పనివ్వనండి ఇక్కడ, ఎంత చెప్పినా ఆ టైంకి వెళ్ళి బంగారం కొనేస్తారు. కొనకపోతే ఏదో అనర్థం జరుగుతుంది. అంటే కొంతమందికి ఎవ్రీ ఇయర్ కొనే ఆ సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా. అంటున్నానమ్మా, మీ చిన్నప్పుడు ఉందా? లేదనుకోండి. మరి చిన్నప్పుడు లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? కాలంలో లేనివి ఇప్పుడు చాలా జరుగుతూనే ఉన్నాయి కదా గురుగారు. అదే అంటున్నానమ్మా, చాలా తప్పది. అప్పటి కాలంలో లేదు అంటే అసలు ఎప్పుడూ లేదు. అంటే ఇప్పుడు వచ్చిందంటే పుట్టించారు. మరి అప్పటి కాలంలో లేదు అని అంటే ఇప్పుడు మీకు ఎంత ఉంటుందండి వయసు? అప్పటి కాలం అంటున్నారు అంటే అట్లా ఊరికే అన్నది కదండి. మీ చిన్నప్పుడు మీరు వినలా ఈ అక్షయ తృతీయకి బంగారం కొనాలనే పదం, ఎక్కడ మీరు వినలా. ఇంటికి బంధువులు రావడం, భోజనాలు చేయడం, ఇటువంటివి 10 మందితోటి కలిసి చూడటం మినహాయిస్తే బంగారం కొనాలనే పదం మనం ఎప్పుడు కూడా వినలేదు. ఇప్పుడు మనం వింటున్నామంటే అప్పుడు కాదు, ఎప్పుడూ లేనిది ఇది. ఇందాక దాంట్లో చెప్పుకున్నాం కొత్త పోకడా అని చెప్పి చెప్పుకున్నాం. ఇది ఎప్పుడు ఎక్కడా లేనిది కొత్తగా తీసుకొచ్చారు. దీనికి ఏదైనా ఒక ప్రమాణం ఉందా? లేదు. మరి ఒక ప్రమాణము లేదు, ఒక ఛందస్సు లేదు, ఒక శాస్త్ర ఏమీ లేకుండా బంగారం కొనాలి అని అంటే ఎవరు తీసుకొచ్చారు? ఇదొకటి. తర్వాత దీపావళి ముందు వచ్చిందని ధనత్రయోదశి అని చెబుతూ ఉంటారు. ఎందుకు మార్చారు? ఎవరిని అడిగి మార్చారు? ఎవరిష్టం వాళ్ళదే. బిజినెస్ టర్న్స్ గురుగారు అంటే మీ బిజినెస్లు బాగుండాలని చెప్పి పేరు వీటికి మారుస్తారా? ఎంతవరకు అది కరెక్ట్ అన్నది మనమే ఆలోచించుకోవాలి. అంతే కదా. కాబట్టి అనవసరంగా అక్షయ తృతీయ అని చెప్పి బంగారం కొని బంగారం లాంటి భవిష్యత్తును మాత్రం బుగ్గిపాలు చేసుకోవద్దు. వెండి తీసుకోండి, ఆడపడుచులకు ఆడపడుచు అంటారు పిలవండి, తమ్ములను పిలవండి, వాళ్ళ కడుపు నుండి అన్నం పెట్టండి, మంచి బట్టలు ఇచ్చి వెండితోటి చిన్నది ఏదో ఒకటి ఇవ్వండి.
దీనివలన ఎన్నో రకాల పితృదోషాల నుంచి కూడా బయటపడతారమ్మా. ఓ వావ్, ఓకే, రైట్. బ్రాహ్మడిది మన ఇంటికి పిలవడం కానీ, మన పరిసరాలు ఎవరైనా చక్కటి చదువుకున్న బ్రాహ్మణుడు ఉంటే వారి ఇంటికి వెళ్ళి వారికి అర్చన చేసి చిన్నది ఉగ్గి గిన్నె ఏదో ఒకటి మనకు శక్తి అనుసారం అందులో పాలు పోసి ప్రసాదించు. పయఃపాత్ర అంటారు. ఏంటది? పయఃపాత్ర అంటే పాల గిన్నె అన్నట్టుగా వారికి ఇచ్చి నమస్కారం చేసుకొని రాగలిగితే బియ్యంతో పాటుగా మనం ఏదైతే మన తమ్ముడికో ఇంట్లో ఆడబిడ్డకో ఇంటి అయ్యగారు అంటే ఇంటి బ్రాహ్మడు అలా మనం ఏదైతే కనుక ఇచ్చినటువంటిది ఉంటుందో అవి అనేక వేల లక్షల రెట్లు వృద్ధి చెందుతాయి. మనకు కావాల్సింది వృద్ధమ్మ. బంగారమైన జీవితాన్ని బంగారం కొని బుగ్గిపాలు చేసుకోవడం కాదు. రైట్. పితృప్రీతికరం యస్మాత్ రుజితం దుఃఖసాగరాతు. ఈ వెండి ఎందుకు ఇవ్వాలి అని అంటే అక్షయం అంటే అందులో నీ వంశం కూడా ఉందిగా, నీ వంశం ఆగిపోకూడదుగా. నీ వంశం ఆగిపోకుండా ఉండాలంటే పితృదేవతలకు అనుగ్రహం కావాలి. పితృశాపము పితృదోషం అంటే వంశం ఉండదు. కనుక ఆ రోజున ఆ వెండి నా బ్రాహ్మడికి కూడా అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే పితృదోషానికి సంబంధించిన దాంట్లో నుంచి బయటపడతారు ముందు. రైట్. అవి మూలమండి ప్రధానంగా. రైట్. అక్షయ తృతీయ రోజు ఏం కొనాలి, ఏం కొనకూడదు, కొనేం చేయాలి చాలా క్లియర్గా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వర.